హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్. ఈరోజు ముద్దపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ముద్దపప్పు కోసం నేను పెసరపప్పు తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 3/4 గ్లాస్ తీసుకున్నాను. నేను వేలుతో చూపిస్తున్నాను కదా అంతవరకు. తర్వాత పెసరపప్పుని 10 నిమిషాల పాటు నానబెట్టుకొని ఆ నీళ్ళన్నీ వంచేసి మళ్ళీ నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఫ్లేమ్ని హైలోనే పెట్టుకోండి. పొంగు పైకి వస్తుంది కదా వీడియోలో చూస్తున్న విధంగా. అలా వచ్చినప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి. తర్వాత పప్పు సిమ్లోనే ఉడకాలండి. మనం పప్పుని వేళ్ళతో తీసుకొని అలా ఒత్తితే పప్పు మెత్తగా అయితే ఉడికినట్లండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నీళ్లు పక్కన ఇలా గిన్నెలోకి ఉంచుకోండి పాడేయకుండా. తర్వాత అందులో కొంచెం పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని గుత్తికట్టి తీసుకొని బాగా స్మాష్ చేసుకున్నానండి. మీకు పప్పు గట్టిగా అనిపిస్తే మనం పక్కకు ఉంచుకున్నాం కదండి, నీళ్లు వేసుకొని కొంచెం పలుచుగా చేసుకోండి. పప్పు మరీ అంత పలుచుగా ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదండి. అంతేనండి, ముద్దపప్పు రెడీ అయిపోయింది. ఇలా వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా బెల్ మర్చిపోవద్దు.